సో ఈసారి కూడా జగన్ వస్తారంట అనుకుంటున్నారు ప్రజలు అంతే. చంద్రబాబు 40 సంవత్సరాలు పాలించి ఏం చేశాడండి? ఇప్పుడు ఈయన వచ్చి 5 సంవత్సరాలు వచ్చి ఈయన ఊర్లోనూ స్కూళ్ళు కానీ తర్వాత సచివాలయాలు వాలంటీర్లు ఇలాంటి వ్యవస్థలు పెట్టి ఎంతో మందికి అభివృద్ధి చేశాడు. ఇక్కడంతా టీడీపీయే. అంతా మా పేషెంట్ గారి మాట అంటాం. కారణం ఏంటంటే ఇక్కడ ఎన్నో ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గవర్నమెంట్ ఇచ్చిన పాపని మా ఊరంతా సిమెంట్ రోడ్డు వగేరే వేయించి ఆయన చేతితో డబ్బులు పెట్టుకొని చేయించారు. అంటే ఇవాళ నాడు కదా, ఇలా అమ్మ ఒడి ఇస్తున్నాడు, ఎడ్యుకేషన్ లోన్ ఎత్తుండవు, ప్రజలకి అన్ని ఎత్తుండవు, లోకల మాఫీ చేశాడు, రుణమాఫీ చేశాడు, రైతు భరోసా ఎత్తుండవు. ఇంకేంటి కావాలి రైతులకి? చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి జరిగింది చంద్రబాబు హయాంలో? బాగా జరిగింది. మాకు ఇద్దరికి పింఛన్ ఇచ్చేవాళ్ళు ఈడు వచ్చి తీసేయండు. ఎందుకు తీసేసిండు? ఆడవాళ్ళు మా ఆడవాళ్ళకి ఎందుకని తీసేసిండు? అంటే ఇద్దరు ఒక కార్డులో ఉన్నామని. తెలుగుదేశం ప్రభుత్వంలోనూ రుణమాఫీ చేస్తా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. నాకు 60,000 ఉండేది, 1,20,000 అయిందండి. డోకరా మాఫీ చేస్తా అన్నాడు. లాస్ట్ 4వ సంవత్సరంలో పసుపు కింద 10,000 వేసాడు. ఏ పార్టీ వేస్తే బాగుంటుంది అంటారు? కూటమి పార్టీకి వేస్తే బాగుంటుంది. ఎందుకని కూటమి కావాలి మీకు? కూటమి అంటే జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, రాజధాని లేదు. జనసేన పార్టీ పెట్టింది ఎందుకోసం పెట్టారండి? చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానికి పెట్టాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఇప్పుడు మనం ఉన్నాము ఎలమంచిలి నియోజకవర్గంలో. 2019లో వైసీపీ ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడున్న ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చి ఎవరిని ఓటేసి గెలిపిస్తారో ఇక్కడున్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం రండి. చంద్రబాబు వస్తే కూడా ఎంతగానో ఎక్కువ అంటున్నాడు కదా. నాయుడు వచ్చినా పర్లేదు, ఆయన వచ్చినా పర్లేదు, ఎవరైనా మనం కట్టుకోవడం తప్పదు కదా, అంతేనా? సో ఈసారి కూడా జగన్ వస్తారంట అనుకుంటున్నారు ప్రజలు అంతే. నువ్వేమనుకుంటున్నావు? అలాగే ఇటు వస్తే అటే వేసేయడమే. మరి ఇప్పుడు జగన్ కావాలను అంతేలే అనుకుంటున్నాం. నేను ఒకరిని వేసేస్తే అవదు కదా, దేశం అంతా రావాలి, అంతేనా? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంట సార్? వైఎస్ఆర్సీపీ అండి. ఎందుకండి సార్? చంద్రబాబు 40 సంవత్సరాలు పాలించి ఏం చేశాడండి? ఇప్పుడు ఈయన వచ్చి 5 సంవత్సరాలు వచ్చి ఈయన ఊర్లోనూ స్కూళ్ళు కానీ తర్వాత సచివాలయాలు వాలంటీర్లు ఇలాంటి వ్యవస్థలు పెట్టి ఎంతో మందికి అభివృద్ధి చేశాడు. తర్వాత ఊరు డెవలప్మెంట్, హెల్త్ క్లినిక్ అని, మెయిన్ వైద్యం, విద్య, ఆరోగ్యం నుంచి ఇప్పుడు ప్రతి ఇంటికి సర్వీస్ అవుతుంది. ఇప్పుడు నీకు ఒంట్లో బాగాలని వాళ్ళంటే చెప్తే చాలు. ఇంట్లోనూ నర్సులు అందరూ కూడా డాక్టర్స్ ఇంటింటికి వీధంటే తిరుగుతారు ప్రతిరోజు. ఇక్కడ తిరిగితే వాళ్ళకి ఒంట్లో బాగలేదని ఒక క్షణం వాలంటీర్కి చెప్తే చాలు, ఎవరు అడగరు. ఎందుకంటే నీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నీకు బాగుందమ్మా, నేను చూస్తానంటే ఏమనుకుంటారు, మాకు బాగుంది వస్తారని అంటారు. అందుకని ప్రతి వీధంతా డైలీ తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడు ఆ వ్యక్తి ఒంట్లో బాగలేదని వాలంటీర్కి తెలిస్తే వెంటనే మెసేజ్ ఇచ్చేసరికి స్పాట్లో ఒక గంటలో ఎక్కడున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి వైద్యం చేసే స్థితిని తీసుకొచ్చింది వైఎస్ జగన్. అలాంటి వ్యక్తిని వద్దుకొని 40 సంవత్సరాలు చేసి ఎవరో డబ్బున్న వాళ్ళకి సీట్లు ఇచ్చి బీసీలకి ఎప్పుడైనా మంది సీట్లు ఇచ్చాడండి? మన 175లోకి 164 సీట్లలోనూ మహిళ ఎంతమందికి ఇచ్చాడు చెప్పండి? ఈయన ఎంతమందికి ఇచ్చాడు? ఈ అభివృద్ధి జరగాలంటే జగన్ వల్లే అవుద్ది కదా స్వామి. మరి ఆయన కూడా నేను చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చేమో మేము చేస్తాను మేమనే అని అంటున్నారు. ఏదైనా ఇప్పుడు దాకా అంతా బాగానే ఉంది, చేస్తున్నారు. పెన్షన్లు ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. ఇప్పటి వరకు వీళ్ళు వాలంటీర్లని వాళ్ళని ప్రైవేట్ వాళ్ళు కూడా వీళ్ళకి చేస్తారంటే రాజకీయంలో అయితే స్వార్థం ఉంది. కారణం ఏంటంటే ఎక్కడ ఏం చేయడం, రెవల్యూషన్ చేయడం, ఎవడమైనా పెడతారు, మేము తిరగబడడం ఉంది. కొన్ని ఊళ్ళు లేదు. ఇప్పుడు మా ఊరు ఉంది, ఊర్లో మామూలుగా సోమవారం ఉంది. ఇక్కడంతా టీడీపీయే. అంతా మా పేషెంట్ గారి మాట అంటాం. కారణం ఏంటంటే ఇక్కడ ఎన్నో ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గవర్నమెంట్ ఇచ్చిన పాపని మా ఊరంతా సిమెంట్ రోడ్డు వగేరే వేయించి ఆయన చేతితో డబ్బులు పెట్టుకొని చేయించారు. గొంతుని శ్రీనివాసరావు గారు. అందువల్ల ఏంటంటే ఆయన మాట దాటి మేము ఎక్కడికి వెళ్ళిపోలేము. అందరం కూడా ఆయన మాట మీదే వింటాం. ఒక ఎంతమంది అంటే 90% వరకు, ఎక్కడో 10% అలాగా అటు ఇటు పోయి ఉన్నా 90% వరకు కూడా ఇంకా ఆయన మాట మీదే. ఆయన ఏంటంటే ఇప్పుడు ఏంటంటే జనసేనకి టీడీపీ పార్టీలకి దీనికి చేయడం కోసం అని చెప్పేసి చూస్తున్నాడు. అది అందువల్ల ఏంటంటే ఇప్పుడు వస్తాడు అన్నది పైన భగవంతుడు చూడాలి. ఇంకా ఉదయం మామూలుగానే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఏటి పరిస్థితి అని సరదాగా మాట్లాడుకుంటే మళ్ళీ జగనే వచ్చేస్తాడని ఒకడు అంటున్నాడు. జగన్ రావడానికి జగన్ కోడు ఒకటి వేస్తాడని చెప్పేసి ఇంకొకటి అంటున్నాడు. అలా కూర్చొని సరదాగా మధ్యాహ్నం అక్కడ కూర్చొని మాట్లాడడం తాళపాలని ఆ విధంగా అంటున్నారు. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు వస్తాడన్నది అయిందాక ఏది చెప్పలేని పరిస్థితి అనమాట.
దాని వల్ల ఇంకా అంత భగవంతుడిదయ్యా. మరి ఆడ అంతగా ఎట్టుగా గింజుకుంటారు కాబట్టి సార్ జనసేన వస్తే బాగుంటుందేమని మేము అనుకుంటున్నాం. ఆడంగా ఉంటే బాగున్నాం. 3 పార్టీలు అయిపోవడం వల్ల దేన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాం. ఆడిని అడిగితే ఈడిని అడుగుతాడని చెప్పేసి ఏదో ముగ్గురు పుచ్చేస్తే మొగుడు వచ్చేసినట్టు ఉన్న అడిగితే ఉడిమే పెడతాడు తెలియని పరిస్థితి అయిపోయింది మాది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మన నాయకత్వం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, మరి ఎంతవరకు ఎలా ఉంటుందో చూడాలి. ఏం రాలేదు. విద్య దీవెన కానీ అమ్మఒడి కానీ మా అమ్మాయి పడుతున్నాయి. నాడు నేడు స్కూల్ డెవలప్ అయ్యాయి బాగా. ఒకప్పుడు స్కూల్ చూడ గ్రామంలో స్కూల్లోను పాసకెళ్ళి దొడ్లోకి వెళ్ళేవారు. అలా అదే పందులుగా రూమ్ లో తయారైపోయింది స్కూల్లో. ఈ వేళ నాడు నేడు పెట్టాడు జగన్ ఇచ్చిన అమౌంట్లకి ఇలా మంచి డెవలపింగ్ లో ఉంది స్కూల్. మంచి ఎడ్యుకేషన్ లో బాగా డెవలప్ అయ్యారు. అది ఒకటి. ఆరోగ్యంలో కూడా బాగా డెవలప్ ఉంది. గ్రామం కూడా బాగా డెవలప్ అవుతుంది. అంటే ఇవాళ నాడు నేడు కదా, ఇలా అమ్మఒడి ఇస్తున్నాడు, ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుండో ప్రజలకి అన్ని ఇస్తుండో. డోకలా మాఫీ చేశాడు, రుణమాఫీ చేశాడు, రైతు భరోసా ఇస్తుండో. ఇంకేంటి కావాలి రైతులకి? పొత్తులో భాగంగా వస్తే ఇంకా ఇంతకంటే బాగా మేలు చేస్తా ఉంటుండే. పొత్తులు ఎందుకో ఒకటి రావచ్చు కదా బయటకి. ఇంకే సింహం ముందుకు ఒకటే వెళ్తుంది. పొత్తులు ఏం చెప్తాయండి? ఇప్పుడు చేసినాడు అక్కడే రావచ్చు కదా. 40 సంవత్సరాలు చేశాడు చంద్రబాబు నాయుడు, మరి ఆయన చేసుకోవచ్చు కదా. ఆనాడు రుణమాఫీ పెట్టాడు. ఎవరికి వచ్చింది రుణమాఫీ? ఎవరికి రాలేదు. పసుపు కుంకుమ అన్నాడు, పసుపు కుంకుమ లేదు. మొత్తం దెబ్బతో అందరూ ఎగిరిపోయారు. మరి ఎగిరిపోయారు. చంద్రబాబు నాయుడు పక్క బేడేసి వచ్చి జగన్ కావాలని పెట్టారు. జగన్ ఎందుకు వస్తాడు? మరి నాయుడు ఇంత ఫైటింగ్ చేసుకొని ఒక్కడే ఫైటింగ్ చేసి జగన్ వస్తాడంటే మరి అది ఆలోచించండి. అది పరిస్థితి. ఉంటాను. చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి జరిగింది చంద్రబాబు న్యాయంలో? బాగా జరిగింది. మాకు ఇద్దరికి పింఛని ఇచ్చేవాళ్ళు ఈడు వచ్చి తీసేయండు. ఎందుకు తీసేసిండు? ఆడవాళ్ళు, మా ఆడవాళ్ళకి. ఎందుకని తీసేసిండు? అంటే ఇద్దరు ఒక కార్డులో ఉన్నామని భార్య భర్తలు ఉన్నప్పుడు ఒక కార్డులో ఉంటారు. ఒక కార్డులో ఉండేవాళ్ళు, ఒక కార్డులో ఉండేవాళ్ళు. అప్పుడు 2000 వచ్చినా చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. మా ఆడవాళ్ళకి 2000 ఇచ్చేవాడు, నాకు 2000 ఇచ్చేవాడు. అతనికే చేస్తాం. ఆయన కేసావా? అంటే ఉత్త పింఛన్ కోసం ఆయన కేసా అంటావా? ఉత్త పింఛన్ కోసమే చంద్రబాబు కేసా అంటావా? ఇంకేముందా ఇంకా? ఏమయ్యాం చంద్రబాబు నాయుడుకి వేస్తాం. మరి చంద్రబాబు 2014 నుంచి 19 దాకా పరిపాలించాడు కదా. ఏమేమి చేసింది ఇక్కడ? ఏమేమి డెవలప్ జరిగింది? చూడు అభివృద్ధి ఏమేమి జరిగింది? అభివృద్ధి ఏమేమి జరిగింది? అభివృద్ధి ఏమేమి జరిగింది చంద్రబాబు నాయుడు వల్ల? అది ఏం అభివృద్ధి చేసిండు అంటున్నాడు? ఏం చేశాడంట? ఈ రోడ్లు వేసాడు, మామూలు అన్ని కోనీళ్ళు ఇచ్చినాడు. ఇప్పుడు ఈ పేట అంతా కోనీళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చినాయి. ఈ కోనీళ్ళు అన్ని బాగానే చేశాడు. మరి జగన్ ఉన్నప్పుడు ఏం మంచి జరగలేదు? అయితే జగన్ ఉన్నప్పుడు ఉండవాళ్ళకే నేను 45 సంవత్సరాలు ఉన్నాయా, అలా 18,750 ఇస్తున్నాడు. మరి వయసు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు కానీ వయసు లేని వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు? వయసు లేని వాళ్ళకి ఇస్తున్నాడు. వయసులో ఉన్న వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళకి 18,750 ఇస్తున్నాడు. మామూలు పింఛనీలు ఇస్తున్నాడు. మరి మాలాంటి వాళ్ళకి కదా పింఛనే. ఇంకేముంది? ఏమీ లేదు. చెప్పండి పర్లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలోనూ రుణమాఫీ చేస్తా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. నాకు 60,000 ఉండేది, 1,20,000 అయిందండి. డోకరా మాఫీ చేస్తా అన్నాడు. లాస్ట్ 4వ సంవత్సరంలో పసుపు కింద 10,000 వేసాడు. జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు రుణమాఫీ అయింది. ఇది రైతు భరోసా పడుతుంది భూమికి. లేడీస్ కి రుణమాఫీ పడ్డది. డోకరా మాఫీ పడ్డది. అభివృద్ధి బాగానే ఉంది. మాకు రోడ్లు అట్టి బాగానే. జగన్ కాలనీ ఒక 40,000 ఇచ్చారు. ఇస్తారు అంతే. సామాజిక న్యాయం అవుతుందంటారా? పొత్తు గెలిస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందంటారా? ఏ న్యాయం జరుగుతుంది? ఇంతకుముందు 2014 వచ్చారు ముగ్గురు పొత్తు కలిసి. అమరావతిని 5 లక్షల కోట్లు ఇస్తున్నాడు మోడీ. ఏమి ఇచ్చాడు మనకి? ఆల్రెడీ స్థలాలు కొనుక్కొని రెడీ పెట్టారట కదా. కట్టారు, క్యాపిటల్ కట్టడానికి ఇచ్చారు. మరి 5 సంవత్సరాలు కట్టాలి ఎంతో కొంత. 5 సంవత్సరాలు ఏం కట్టారు? ఏదో కట్టారు తాత్కాలికంగా సచివాలయం ఏదో కట్టారు. ఏ పార్టీ వేస్తే బాగుంటుంది అంటారు? కూటమి పార్టీకి అయితే బాగుంటుంది. ఎందుకని కూటమి కావాలి మీకు? కూటమి అంటే జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, రాజధాని లేదు,
తర్వాత డబ్బులు పంచడమే తప్పు కానీ ప్రజలకి మంచిగా జరుగుతాయి మంచి ఏమిటి జరగట్లేదు. ఆ. దాని గురించి కూటమికి వేస్తే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అరే వీళ్ళు కూటమికి వచ్చి ఎలా పరిపాలిస్తారు అనుకుంటున్నారు జనాల్ని? చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉందండి. అతనికి తెచ్చి కంపెనీలు తెచ్చి కెపాసిటీ ఉంది. ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయనకి అనుభవం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి. మరి జగన్ సారీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మరి దేంట్లో ఉంటారంటారు? పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు తోటి బీజేపీ పొత్తు పెట్టుకుని ఉన్నారు కదా. ఆయన సీఎం అవ్వాలని ఆలోచన లేదండి. అతను ఏంటంటే ప్రజలకి ఒక ఇది చేయాలన్న ఆలోచనతోటి అతను చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకున్నాడు అనమాట. అంతే తప్ప కానీ నేను సీఎం అవ్వాలన్న ఆలోచనతోటి అతను పొత్తు పెట్టుకోలేదు. అతను సీఎం చేద్దాం అనుకున్నాడు అయితే 170 స్థానాల్లో సీట్లు పెట్టుకుంది కదా. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం బాబు అతను సీఎం చేస్తాడు ఇంకా. సో ఈసారి పొత్తు గెలిస్తేనే బాగుంటుంది అంటే బాగుంటుంది. తర్వాత బీజేపీతో కూడా పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే కేంద్రంలో బీజేపీ వస్తే మన రాష్ట్రానికి కొన్ని నిధులు తెచ్చుకోవడానికి కూడా బాగుంటుంది అన్న ఆలోచనతో బీజేపీతో కూడా ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. ఈ కొత్త వస్తేనే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ చేశారు అండ్ నిరుద్యోగతికి జాబ్స్ ఇస్తారు అని చాలా అంటున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనే ప్రతి ఇంటికి కూడా లబ్ధి పొందిన వాళ్ళకి పొందలేని లేరండి. అంటే వచ్చిన వాళ్ళకి వస్తున్నాయంటే రాని వాళ్ళకి ఎవరికి ఏం రావాలి. ప్రతి ఒక్కరికి గుండెమా చేసుకుని చెప్పానండి. ఈ వేళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి ఎక్కడో ఇప్పుడు దానికి మామూలుగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉందనుకోండి, వాళ్ళకి రాదు. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది మా ఆడమని ప్రభుత్వ ఉద్యోగం ఉంది. 40 సంవత్సరాలకి 18,000 పడలేదు కదా. అదే కొందరికి పడకపోవచ్చు. ప్రతి ఇంటికి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు మొత్తం ఏడు మొత్తం అందరికీ పడ్డదండి. ఇలాంటి ఓడిని మానేసుకొని చంద్రబాబు గారికి ఓటు ఎవరేస్తారండి? వేయరు కదా. ఇప్పుడు జనసేన పార్టీ వస్తే ఎవరికి అవినీతి చేశారో చాలా మంచోడు అని అంటున్నారు. జనసేన పార్టీ పెట్టింది ఎందుకోసం పెట్టారండి? చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానికి పెట్టాడు, అంతేగాని ప్రజల్లో ఉద్ధరించడానికి పెట్టలేదు కదా. పొత్తు భాగం అనేది 75 సీట్లు కావాలి. 21 సీటుతోటి ఆయన ఏం చేస్తాడండి? చేయలేడు కదా. ఇప్పుడు కాపు వర్గానికి సంబంధించిన మనిషి కాబట్టి 75 సీట్లు ఉండాలండి పొత్తు భాగం అనేది. ఇప్పుడు 21 సీటుతోటి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చేయడు కదా. ఆయన చేత పల్లకి మోయడానికే ఇతను బయలుదేరాడు తప్ప పార్టీని బలోపేతం చేయడానికి కాదండి. గతంలో అంత తన్నుకొని కొట్టుకొని బాగా కొట్టుకున్నారు కదా అప్పట్లో, మరి ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు? అదే కదా ఇప్పుడు ప్రజలు ఆలోచించేది అదే కదండి. ఇప్పుడు 2019లోనే నాకు ఎవరితో పొత్తు వద్దని చెప్పేసి ఇండివిజువల్గా పోటీ చేశాడు, 1 సీటు గెలిచాడు. ఈ వేళ నేను ఒక 6 నెలల క్రితం నేను సింగిల్గా పోతాను, ఒక అవకాశం నాకు ఇవ్వనని చెప్పేసి అన్నాడు. అలా ఉండిపోతే బాగుండండి. అలా ఉండకుండా ఇప్పుడు ఏమన్నాడు? మళ్ళీ పొత్తు అంటున్నాడు. పొత్తు అన్న తర్వాత ఎన్ని సీట్లు తీసుకున్నాడు? 75-80 తీసుకోవాలి కదా. అలా కాకుండా 21 సీటుతోటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి? చేయలేడు కదా. ఇప్పుడు బీజేపీకి 2% పొత్తు ఉంది, 2% ఓట్లు ఉన్నాయండి 100కి. ఆ 2% ఎందుకు కలుపుకున్నాడు చంద్రబాబు నాయుడు? రేపు ఎలక్షన్ సజావుగా సాగడానికి ఈ కేసులు అయ్యి శుభ్రంగా ఉంటాయని చెప్పేసి, కానీ లేకపోతే 10 అసెంబ్లీ సీట్లను 6 ఎంపీ సీట్లు ఇవ్వడు కదా. ఈ పొత్తు గురించి 2% ఓట్లు ఉన్నోడికి అన్ని సీట్లు ఎందుకు ఇస్తాడండి? ఈ కేసులు అయ్యి తీసుకోవడం కోసం, శుభ్రంగా ఉండడం కోసం చేశాడు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఆయన గెలుస్తాడు. Please subscribe .news.